హాయ్ అండి, అందరూ నమస్తే. ఈరోజు నా ఆధార్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి 10 కోళ్ళ కాబుల్ మెటీరియల్ అనేది తీసుకెళ్ళానండి. అవి వేసింది కరీంనగర్ అండి, టి సుమంత్ గారికి. వారు నిన్న ఫోన్ చేసి ఈరోజు వేయమని చెప్పారండి. అలాగే ఈరోజు తీసుకెళ్ళేసాను. మళ్ళీ దాంతోపాటు కోళ్ళ బాక్స్ ఒకటి చేశాను కదండి నేను. ఇప్పుడు ఇదేంటంటే 6 అడుగుల బార్లో 3 గదులు వచ్చేలాగా చేశానండి. అది వేసింది వచ్చేసరికి వనపర్తి అండి, కుర్మయ్య గారికి. అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేను ఈ మధ్యకాలంలో కోడిపిల్లల బాక్సులు అనేవి చేస్తున్నాయండి. అవి జనానికి చాలా నచ్చి ఆర్డర్లు అనేవి చాలా వస్తున్నాయండి. అందు గురించి కోళ్ళ గాబుల మెటీరియల్ అనేది నేను 300 400 గాబుల మెటీరియల్ అనేది వేయించుకునేవాడిని. ఇప్పుడు ఒక 100 గాబులు వేయించుకుంటున్నానండి. ఎందుకంటే దానికి దీనికి అనేటప్పటికి ఈ గాబుల్ సేల్స్ అనేది కొంచెం తక్కువ అండి. ఎప్పుడైనా ఈ కోడి పిల్లల బాక్సులు అనేవి ఫుల్గా సేల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ కోడి పిల్లల బాక్స్కి మెటీరియల్ అనేది తెచ్చుకోవడం అనేది సరిపోతుంది. ఈ గాబుల మెటీరియల్ అనేది చాలామంది అనేది ఏరండి. అక్కడికి వచ్చి మీకు గాబులు చేయాలంటే 30 గాబులు 40 గాబులు అనేది చేస్తారు. నేను 5 గాబుల మెటీరియల్ అనేది కూడా నేను వేస్తాను. అది వేసిందే కాకుండా నేను గాబు చేసిన వీడియో ఉందండి. ఆ గాబు చేసిన వీడియో చూస్తే మీరు కోళ్ళగాబు అనేది మీరు చేసేసుకోవచ్చు. ఈ గాబు చేయడం అనేది చాలా సులువండి. మీరు అనుకున్నంత కష్టమేం కాదు. నా వీడియో చూస్తే ఎంత రానివారైనా ఈ గాబు అనేది క్లియర్గా అనేది అల్లేసేయచ్చండి. వీరికి ఈ గాబు మెటీరియల్ అనేది ఈ విధంగా అనేది ప్యాక్ చేసి లాకుల వైరు, కట్ల వైరు, వంచుకునే లెవరో, తాడు అనేది నేను ఎవరికైనా అనేది ఇస్తానండి. టూల్స్ అనేది సపరేట్ కాస్టు. నేను కుర్మయ్య గారికి బోన్ అనేది చేశానని చెప్పాను కదండి, అది ఇదేనండి. ఇదిగోండి, ఇది 3 గదులు. నేను ప్రతి బోను కూడా మూడు పైపుల్లో అనేది కూర్చుంటుందండి. ఇది చేసింది ఏంటంటే 3 గదులు రాబట్టి 4 పైపుల్లో కూర్చునేలాగా దీన్ని చేశారండి. అసలు 3 పైపులు దాంట్లో కూర్చోవడమే కష్టం. అట్లాంటిది ఇది 4 పైపులలో కూర్చునేటట్టు చేశాను. ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే ముందు ఓర్పు అనేది ఉండాలండి. మనం ఏ పని చేసినా కష్టం అనుకోకుండా ఇష్టంతో చేస్తే మనకి ఏ పనైనా అనేది సులువుగా అనేది ఉంటుందండి. అంతేగాని మనం ఏ విధంగా చేస్తే ఆ పని అనేది అందంగా ఉంటుంది అనేది ముందు మైండ్లోకే వచ్చేయాలండి పని క్రితమే. అప్పుడు ఆ పని అనేది నీట్గా వస్తే ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల 3 గదుల్లో కూడా సపరేట్గానే తీసుకోవచ్చు. ఆయన ఏంటంటే పుంజులను పిల్లలు 2 విధాలు వేసుకునేలాగా చేయమని చెప్పారు, 3 గదులు వేసుకునేటట్టు. దీని రేట్ వచ్చేసరికి 13,000 అయిందండి. ఇది ఏంటంటే మెటీరియల్ ఎలా ఉన్నా కానీ పని అనేది ఎక్కువ టైం పడుతుందండి. ఆ పని ఎక్కువ టైం పట్టడం వల్ల దీనికి ఆ కాస్టు. ఇది వేసింది ఏంటంటే గాబులు గడి అండి, అంగుళం 3 గడి. కింద మట్టికి కోడి పిల్లలకే పనిచేసేలాగా అంగుళం గడి వస్తుంది అనమాట అండి. ఇది మీరు ఎక్కడ తీసుకెళ్ళాలన్నా డిస్మాండిల్ చేసి అనేది తీసుకెళ్ళచ్చు. కోళ్ళ రెట్ట వేసినప్పుడు ఆ కింద నుంచి అనేది ఆ మెస్లో నుంచి పడిపోద్దండి. ఆ కింద వేసే మెస్కే వేసిన బద్దులు కళాయి బద్దులండి. కళాయి బద్దులు కూడా గోడ అనేది వేసాను. ఆ గోడ వేయడం వల్ల ఏంటంటే రెట్ట పడినప్పుడు ఫ్లాట్ బద్ది మీద అయితే ఆగిపోద్దని, గోడ మీద ఆగదండి. గోడ వేయడం వల్ల కింద రెట్ట అనేది పడిపోద్ది. అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి అనేది సులువుగా ఉంటుందండి. కోళ్ళకు మట్టికి ఇది ఫుల్ సెక్యూరిటీగా అనేది ఉంటుందండి. చాలామంది కోళ్ళు అనేది పెంచుతున్నారు. ముందనేది వాటిని జాగ్రత్త అనేది చేసుకుంటే మనం వాటిని కాపాడుకుంటే చాలండి. ఎక్కువగా పెద్ద వాటి కంటే పిల్లలని ఎక్కువగా తీసుకోండి. ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి కూడా మంచి క్వాలిటీ పిల్లలు తీసుకుంటే మీకు మంచి లాభాలు అనేవి వస్తాయండి. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఇలా కోడి పిల్లలు తీసుకోవాలనుకున్నప్పుడు ముందు తక్కువగా స్టార్ట్ చేసుకోండి. తక్కువగా స్టార్ట్ చేసుకుని వాటిని డెవలప్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉండే కొలది అనేది పెంచుకుంటే మీకు అనేది బాగుంటుందండి. మెయిన్ ఎక్కువగా వాటిని పెంచేటప్పుడు ఏంటంటే కింద రెట్ట అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే వాటికి రోగాలు అనేవి రావండి. అవి పెంచేకాడ ఎప్పటికప్పుడు నీట్గా అనేది ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు వేసవికాలం వస్తుంది కదండి, మీ కోళ్ళు ఉన్న కాడ నీడ ఉంటే పర్వాలేదండి. ఒకవేళ నీడ లేకపోతే గాబుల పైన తాటాకులు అనేది వేసుకోండి. తాటాకులు అనేది వేసుకుంటే వాటికి మంచి కూలింగ్ అనేది ఉంటుంది. అక్కడికి నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత తీసిన వీడియో అండి అది. అలాగే వనపర్తి కుర్మయ్య గారికి, మళ్ళీ కరీంనగర్ టి సుమంత్ గారికి చాలా థ్యాంక్స్ అండి, నా మీద నమ్మకంతో ఆర్డర్ ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.